నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ఇక ముందుగా ఏపీకి సంబంధించిన కొన్ని వార్తలు అలాగే వీడియోలు చూసి తర్వాత తెలంగాణ వార్తలు తెలంగాణ వీడియోలు చూద్దాం. పోలీసులపై రెడ్ బుక్ జులుం, పోలీసులపైనే ఏకంగా 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు. వీరిలో 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మరో 191 మంది బాధితులుగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లు పక్కన స్టాఫ్ లేదంటారు, అధికారులు లేరంటారు, ఇంకో పక్క ఉన్న వాళ్ళకేమో డ్యూటీలు ఇవ్వట్లేదు, పోస్టింగ్లు ఇవ్వట్లేదు. గత దాదాపు 10 నెలలుగా కొందరు పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కుంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం సిఐడి అధికారులు వేధిస్తున్నారు. వృద్ధులమని కూడా చూడకుండా తిడుతున్నారు. న్యాయవాది సమక్షంలో ఇంటి వద్దే మమ్మల్ని విచారించేలా ఆదేశించండి. హైకోర్టులో శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పిటిషనర్లను వారి ఇంటి వద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలన్న హైకోర్టు వారిని అరెస్ట్ చేయవద్దని సిఐడికి ఆదేశం. మద్యం లెక్కర్ స్కామ్ పేరుతోటి కనపడిన వాళ్ళందరినీ వేధిస్తున్నారనేది ఈ వార్త. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ ప్రజాప్రతినిధి కాదు కదా అని హైకోర్టు వారు ప్రశ్నించారు. అలాంటప్పుడు పరువు నష్టం కేసులో ప్రత్యేక కోర్టు ఎందుకు పంపాలి కేసుని సందేహాలు వ్యక్తం చేసిన హైకోర్టు నివృత్తి చేయాలని ఇరుపక్షాలకు ఆదేశం. కేసు ఉపసంహరణ నాటికి అంటే ఈ గతంలో ఈ 30,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని రకరకాల ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్పై కొందరు మహిళా వాలంటీర్లు కేసు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును ఉపసంహరిస్తే దాని మీద మళ్ళీ పిటిషనర్లు కొందరు అప్లై చేసిన దాని మీద అది విచారణకు తీసుకోకపోతే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇదంతా నడుపుతున్నారు. చివరికి ఆ పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు అదేమవుద్దో హైకోర్టు వారు ఏం తేలుస్తారో చూద్దాం. విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? బొల్లేని ఆసుపత్రిలోనే ఎందుకు చికిత్స చేస్తున్నారు? మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? వైసీపీ నేతలు వరదు కళ్యాణి, శ్యామల, మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు. వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్, పర్యావరణ రహిత ఇంధన వనరుల సమర్థ వినియోగం అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనుకుంటా వీళ్ళు ఆ వార్తనిచ్చారు. దీంట్లో పెన్షన్ల పంపిణీనా పబ్లిసిటీ ఈవెంటా? నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారు 1000 రూపాయలు పెంచిన పెన్షన్ ఇవ్వడం కోసం హెలికాప్టర్లు వేసుకుని లక్షల ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళి 4,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు ఒక కుటుంబానికి. దీనిపైన వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు గారు వ్యాఖ్యానించారు. పెన్షన్ల పంపిణీనా పబ్లిసిటీ ఈవెంటా అని. కాకాణిపై మరో కేసు, ఎస్సీ ఎస్టీలను బెదిరించినట్లు ఇంప్లీడ్ కేసు నమోదు. ఈ రకంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత అధ్వానంగా ఎంత ఘోరంగా మారిందన్న దానికి ఉదాహరణ. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారని గతం నుంచి ఎప్పటి నుంచో ఉన్నదాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరింత గట్టిగా రుజువు చేసుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం. లింగమయ్య హత్య కేసులో పరిటాలకు సంబంధించిన వాళ్ళు ఒత్తిళ్లు చేస్తున్నారట హత్య కేసుకు సంబంధించి. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత జగన్. సంపద ఇది అంటే ఎక్కువ వార్తలు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన రెడ్ బుక్ పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు, పోలీసులు వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయనడానికి ఇన్ని వార్తలు ఇంకా అన్నీ చెప్పలేం కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. సంపద సృష్టించాకే సంక్షేమం, ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు అలా చాలా ఆసక్తికరంగా రోజుకో రకంగా మాట్లాడుతున్నారు ఆయన. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే నిన్న ఏప్రిల్ 1 సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళి బాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళి చేసిన వ్యాఖ్య. జగన్ నొక్కిన బట్టలన్నీ మేమిచ్చే పింఛన్లంతే. ఈయన జగన్ గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈయన వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెన్షన్ పెంచారు. తర్వాత ఆ జగన్ గారి టైంలో కంటే కూడా జగన్ గారి టైంలో దాదాపు 20 లక్షల మంది పెన్షనర్లు పెరిగితే ఈయన వచ్చిన తర్వాత కట్ చేయడం కూడా మొదలైంది. 2 లక్షల మంది తగ్గించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి ఇంత పెన్షన్ మేము అసలు ఈ పెన్షన్ ఒకదానితోటే సమానం, సూపర్ 6 ఇవన్నీ అని ఆయన చెప్తూ ఉంటే ఓ మిత్రుడు ఒక ఆయన వీడియో చేశారు. అది కూడా చూద్దాం ఈ వార్తలు, ఏపీ వార్తలు అయిపోయిన తర్వాత. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్, తొలుత చర్చ అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు. బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మృతి. ఇవి ప్రధానంగా ఉన్న ఏపీ వార్తలు.